ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. కూటమి ముందస్తు వ్యూహాలతో దూసుకు వెళ్తుంటే జగన్ కూడా 175 నియోజకవర్గాల కేడర్ను యాక్టివ్ చేస్తున్నారు. మున్సిపల్ పోరు నుంచి పంచాయతీ సమరం వరకు ఈసారి పోటీ హోరాహోరీగా మారేలాగా కనిపిస్తోంది. కూటమి హవాకు జగన్ చెక్ పెడతారా లేక లోకల్ వార్లోనూ కూటమిదే పై చేయి అవుతుందా? మున్సిపల్ పోరు మొదలైతే అసలు సీన్ ఎలా మారబోతోంది? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల దిశగా రాజకీయ కసరత్తు వేగం పెంచుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియపై ముందస్తు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ ఎన్నికల్లో బలమైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో కదులుతున్నాయి. 2024 ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని స్థానిక స్థాయిలోనూ కొనసాగించాలని కూటమి భావిస్తుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపికపై ముందుగానే దృష్టి పెడుతోంది. 3 పార్టీల మధ్య సీట్ల పెంపకంపై చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎవరికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది అన్న దానిపై ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తయితే ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలోనూ చర్యలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్పై కూడా త్వరలో స్పష్టత రావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో బలమైన స్థానాలు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా కూటమి వ్యూహం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గెలుపు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతుందని పార్టీ భావిస్తున్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే మరో కీలక రాజకీయ పరీక్షగా ఈ ఎన్నికలను చూస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాబలాలపై అంతర్గత సమీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడ తమకు బలముంది, ఎక్కడ ప్రత్యర్థులకు పట్టుంది అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక నాయకుల పనితీరు కూడా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ఎన్నికల మూడ్లోకి ముందుగానే వెళ్లినట్టుగా కనిపిస్తుంది. కానీ అసలు పోటీ మొదలయ్యేది ప్రతిపక్ష వైసీపీ వ్యూహం స్పష్టమైన తర్వాతే. వైఎస్ జగన్ కూడా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ కార్యకలాపాలు స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి స్థానిక స్థాయిలో గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత వ్యవస్థను మరోసారి యాక్టివ్ చేయడంపై జగన్ దృష్టి పెట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ భేటీలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రాంతీయ ఇన్ఛార్జీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ప్రతి వార్డులోనూ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలన్న దిశగా జగన్ ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండకుండా క్యాడర్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నది నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు పార్టీకి రాజకీయంగా కీలక సంకేతాలుగా మారతాయని వైసీపీ భావిస్తుంది. అందుకే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అంశాలపై కూడా పార్టీ దృష్టి సారిస్తుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ వ్యూహ రచన చేస్తుంది. అయితే ఆ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఏ మేరకు పునరుద్ధరించగలదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ముందు పార్టీ సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్యాడర్తో నేరుగా సమావేశాలు నిర్వహించే అంశంపైన దృష్టి పెట్టినట్టు సమాచారం. విశాఖ, గోదావరి జిల్లాల్లో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలపై కూడా ఆలోచన జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నాయకుల్లో నమ్మకం పెంచడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు సంస్థాగత బలం పెంచుకోవడమే వైసీపీకి ఇప్పుడు కీలక సవాలుగా మారింది. అందుకే జగన్ పార్టీ యంత్రాంగాన్ని క్రమంగా ఎన్నికల మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా చివరి నిమిషం వరకు వేచి ఉండగా ముందుగానే క్యాడర్ను సిద్ధం చేయాలనే విధానంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో స్థానిక స్థాయిలో పార్టీకి పూర్వబలం తిరిగి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ స్థానిక ఎన్నికల వ్యూహంలో మరో ముఖ్యమైన అంశం జిల్లాల వారీగా సమన్వయం పెంచడమే. ఎన్నికల కోసం ప్రతి జిల్లాకు సమన్వయ బాధ్యతలు అప్పగించే ప్రక్రియపై పార్టీ దృష్టి పెట్టినట్లు సమాచారం. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యవస్థ మరింత చురుగ్గా మారే అవకాశం ఉంది. ఎక్కడ అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడ స్థానిక నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. అలాగే బలమైన అభ్యర్థులను గుర్తించడం కూడా పార్టీకి కీలకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో వ్యక్తిగత
వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలపై పట్టున్న నాయకత్వం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే అసెంబ్లీ స్థాయి రాజకీయాలతో పాటు వార్డు, గ్రామస్థాయి సమీకరణాలపైన వైసీపీ దృష్టి పెడుతుంది. జగన్ కూడా ఇదే విషయాన్ని పార్టీ నేతలకు వివరించే అవకాశం ఉందని సమాచారం. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వేర్వేరుగా అంచనా వేయాలని నాయకత్వం భావిస్తుంది. బలహీన ప్రాంతాల్లో ముందుగానే చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల సమయానికి సంస్థాగత లోటును తగ్గించుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఎదురైన రాజకీయ సవాళ్లను అధిగమించడం ఇప్పుడు కీలకంగా మారింది. విశాఖ వంటి ప్రధాన నగరాల్లో ఫలితాలు పార్టీకి రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగిస్తున్నాయి. గోదావరి జిల్లాలోనూ స్థానిక రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో కేడార్తో నేరుగా మాట్లాడేందుకు నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్నికల ప్రకటనకు ముందే పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకురావాలన్నది వ్యూహంగా కనిపిస్తుంది. ముందుగా సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. స్థానిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇస్తే పార్టీకి కేడార్లో కొత్త ఉత్సాహం వస్తుందని నాయకత్వం అంచనా వేస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షంగా వైసీపీ బలంగా ఉందన్న రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలను కేవలం స్థానిక పోరుగా కాకుండా రాజకీయంగా పెద్ద పరీక్షగా చూస్తుంది. ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. కూటమి పార్టీలు ఏకపక్ష విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో వైసీపీ కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. దీంతో స్థానిక ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. టీడీపీకి సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలం ఒక కీలక అంశంగా ఉంటుంది. జనసేనకు కొన్ని ప్రాంతాల్లో ఉన్న క్యాడర్, బీజేపీకి ఉన్న పరిమితమైన కానీ వ్యూహాత్మక ప్రభావం కూడా కూటమి లెక్కల్లో భాగమవుతాయి. 3 పార్టీలు కలిసి పనిచేస్తే ఓట్ల విభజన తగ్గించుకోవాలనుకున్నది కూటమి అంచనాగా కనిపిస్తుంది. అయితే స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకం అంత సులభమైన అంశం కాదు. ఒకే స్థానంపై 3 పార్టీల స్థానిక నేతలు ఆసక్తి చూపితే అంతర్గత పోటీకి అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థుల ఎంపిక కూటమి తొలి పెద్ద పరీక్షగా మారనుంది. ఎవరి బలాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది అధినాయకత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. అదే సమయంలో వైసీపీ ప్రతి వార్డులో అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తే పోటీ బహుముఖంగా మారే అవకాశం ఉంటుందనేది టాక్. కూటమి ఓట్లను సమీకరించుకునే ప్రయత్నం చేస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లపై ప్రధానంగా దృష్టి పెట్టవచ్చు. వైసీపీ మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. స్థానిక సమస్యలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా మార్చే అవకాశం ఉంది. త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి నిత్య సమస్యలు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. అందుకే రాష్ట్ర స్థాయి రాజకీయాల కంటే స్థానిక అభ్యర్థుల వ్యక్తిగత బలం కూడా ఫలితాల్లో కీలకం కానుంది. అంతర్గత విభేదాలు ఏ పార్టీలోనైనా నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అందుకే కూటమి, వైసీపీ 2 అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ స్పష్టమైన తర్వాత అసలు రాజకీయ కదలికలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రచారం మొదలయ్యే నాటికి ప్రతి పార్టీ తన బలాలను స్పష్టంగా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఏపీలో మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదికగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో లోకల్ వార్కు రంగం సిద్ధమవుతుంది. కూటమి గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉంటే జగన్ కూడా క్యాడర్ను కదిలిస్తూ పోరుకు రెడీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, స్థానిక సమీకరణాలు ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. మరి 2024 విజయాన్ని కూటమి కొనసాగిస్తుందా లేక జగన్ వ్యూహం స్థానిక ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ ఇస్తుందా? దీనికి సమాధానం ఎన్నికల ఫలితాలే చెప్పాలి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.